సౌత్ సినిమా హిస్టరీలో ఒక చిన్న సినిమాగా వచ్చి యావత్ దేశాన్ని ఊపేసిన మూవీ కాంతారా. ఇప్పుడు రిషబ్ శెట్టి అదే మ్యాజిక్ను రెట్టింపు చేసి మరింత గ్రాండ్గా తీసుకొచ్చాడు. అదే కాంతారా చాప్టర్ 1. ఈసారి ప్రీక్వెల్గా వస్తున్న ఈ సినిమా కథ కొన్ని శతాబ్దాల కిందటి కదంబుల కాలంలో జరుగుతుంది. మీరు విన్నది నిజమే, ఈసారి రిషబ్ శెట్టి స్థాయి పెరిగింది. కేవలం ప్రీక్వెల్ అనడం సరిపోదు, దీన్ని భారీ స్థాయిలో నిర్మించారు. మేకర్స్ ఏకంగా 100 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారంటే ఈ చాప్టర్ రేంజ్ ఏంటో ఊహించుకోవచ్చు. అందుకే మేకర్స్ కూడా రిషబ్కి అంత ఫ్రీహ్యాండ్ ఇచ్చేశారు. సినిమా కోసం వేసిన భారీ సెట్స్, మేకింగ్ విజువల్స్ అన్ని అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. కానీ ఇంత అంచనాల మధ్య కలెక్షన్లు ఎలా ఉన్నాయి? గ్లోబల్ రేంజ్లో ఈ సినిమాపై ఉన్న క్రేజ్కి తగ్గట్టుగాని తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు సృష్టించాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్లతో కలుపుకొని దాదాపు 35 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. కర్ణాటకలో 2310 షోస్తో 14.51 కోట్లు వసూలు చేయగా, తెలుగులోనూ 2242 షోస్తో ఏటంగా 5.6 కోట్లు రాబట్టింది. మలయాళంలో 2.55 కోట్లు, తమిళంలో 1.78 కోట్లు ఇలా అడ్వాన్స్ బుకింగ్స్తోనే సంచలనం సృష్టించింది. ఇక ఫస్ట్ డే నుంచి ఈ సినిమా ఎలాంటి తుఫానును సృష్టించబోతోందో చూడాలి. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే థియేట్రికల్ బిజినెస్ 75 కోట్లు జరిగింది. ఆంధ్ర 33 కోట్లు, నైజాం 32 కోట్లు, సీడెడ్ 10 కోట్లు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవాలంటే, బ్రేక్ ఈవెన్ టార్గెట్ను అందుకోవాలంటే ఏకంగా 135–140 కోట్లు వసూలు చెయ్యాలి. ఈ రేంజ్ కలెక్షన్స్ అందుకోవడం చిన్న విషయం కాదు. ఈ ఏడాది సౌత్ నుంచి ఇప్పటివరకు ఏ సినిమా కూడా 1000 కోట్ల మార్కును టచ్ చేయలేకపోయింది. అటు కూలీ, ఇటు వార్ 2 వంటి భారీ సినిమాలపై మేకర్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నా కనీసం బ్రేక్ ఈవెన్ను కూడా సాధించలేకపోయాయి. అందుకే ఇప్పుడు ట్రేడ్ సర్కిల్స్లో అందరి చూపు కాంతారా చాప్టర్ 1 పైనే ఉంది. రిషబ్ శెట్టి మరోసారి ఆ మ్యాజిక్ను రిపీట్ చేసి సౌత్ సినిమాకు భారీ హిట్ అందిస్తాడా? 140 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామా ట్రేడ్ వర్గాల ఆశలను నిలబెడుతుందా? ఈ మారుమూల గ్రామం నుంచి వచ్చిన కథ గ్లోబల్ బాక్సాఫీస్ని ఎలా షేక్ చేస్తుందో చూడాలి. మీరేమంటారు? కాంతారా చాప్టర్ 1 బ్రేక్ ఈవెన్ను దాటి బ్లాక్ బస్టర్గా నిలుస్తుందా? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా పంచుకోండి.